అండి అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. మనం కొన్ని నియోజకవర్గాల గురించి అయితే చెప్పుకుంటూ వస్తున్నామండి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 స్థానాల గురించి, అందులో ఏదైతే ప్రాముఖ్యత సంతరించుకున్నాయో, బాగా విశిష్టత ఉందో, ఏదైతే ఎక్కువగా జనాలు ఫోకస్ చేస్తున్నారో, ఏ నియోజకవర్గం అయితే కనుక రిస్క్ ఎక్కువ ఉందో, లేకపోతే జనాలు అందరూ ఆ నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నారో అలాంటి నియోజకవర్గాలు కొన్ని సెలెక్ట్ చేసుకుని మరీ మనం చెప్తున్నామండి. కాబట్టి ఆ అభ్యర్థుల బలాబలాలేంటి, ఆ అభ్యర్థుల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ అభ్యర్థి ఓడిపోతాడు, ఇలా కొన్ని గణాంకాలు అయితే కనుక అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది కొన్ని సమీకరణాలతోటి. సో అదేవిధంగా ఈరోజు మనం చెప్పబోయేది విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి అండి. నిజంగా ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. అసలు నియోజకవర్గం చరిత్రే గొప్ప చరిత్ర, ఎందుకంటే మామూలు చరిత్ర కాదు. ఈ నియోజకవర్గంలో ఏంటి ప్రజలు కూడా చాలా విలక్షణమైనటువంటి శైలి ఉన్నటువంటి ప్రజలండి. ఎలాగంటే బాగా రాజకీయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆచితూచి ఓటేయడానికి చాలా విజ్ఞత కలిగి ఓట్లు వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ గెలుపు ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యం కాదు, అలాగే సుసాధ్యం కాదు. కాబట్టి ఈసారి అక్కడ ఎవరిని ఎన్నుకుంటారు ఈ నియోజకవర్గం ప్రజలు? అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరంటే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటారనేది ఆసక్తికరంగా మారింది రాష్ట్రం మొత్తం అక్కడ చర్చ. కాబట్టి చూద్దాం. అసలు ఈ నియోజకవర్గం గురించి ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికి అంటే ఇంచుమించుగా 13 సార్లు ఎన్నికలు జరిగినాయండి. ఆ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లలో 12 సార్లు మాత్రం కాంగ్రెస్, 12 సార్లు కాంగ్రెస్ ఏమో 7 సార్లు, అలాగే టీడీపీ ఏమో 3 సార్లు, అలాగే బీజేపీ ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి గెలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి విజయవాడ తూర్పు నుంచి ఎటువంటి మామూలు కాదు, హేమాహేమీలు అనొచ్చు, లేదా ఉద్దండులు అనొచ్చు, లేదా పేరుగాంచిన వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఎవరా అంటే కనుక కీలక నేతలు బాగా ఇలా నిజంగాను. చలసాని వెంకటరత్నం పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దేవినేని నెహ్రూ ఓడిపోయారు. టీవీఎస్ చలపతిరావు గెలిచారు. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు 78 పోటీ చేశాడండి. అలాగే 1985లో వంగవీటి మోహన్ రంగా గారు పోటీ చేశారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు సతీమణి ఎవరైతే రత్నకుమారి గారు ఉన్నారో 2 సార్లు అక్కడి నుంచి గెలవడం జరిగింది. తర్వాత సినీ నటుడు ఎవరైతే కోటా శ్రీనివాసరావు ఉన్నాడో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలవడం జరిగిందనమాట. ఎలాంటి నీకా నాకన్నా ఎంఐఎంఈలు అయితే కానీ ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇంకా ఉన్నారు, కానీ నేను వీళ్ళ మట్టుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విజయవాడ తూర్పు గురించి చూసుకుంటే కనుక చాలా ఎలా అంటే రాజకీయ జ్ఞానం కలిగినటువంటి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఒకసారి గద్దె రామ్మోహన్ రావు గారు, టీడీపీ గద్దె రామ్మోహన్ రావు గారి గురించి ఆయన బలం ఏంటి, బలహీనతలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆయన ఆల్రెడీ 2 సార్లు గెలవడం జరిగింది. ఈసారి గెలిస్తే కనుక హ్యాట్రిక్ చేస్తాడు. ఈసారి ఇక్కడి నుంచి గెలవడం ఈజీ అనా, హ్యాట్రిక్ అవుతుందా? నిజంగా హ్యాట్రిక్ అయితే కనుక 100% ఏంటి మీ అభిప్రాయం నేను తెలుసుకోగలుగుతున్నాను. ఏంటంటే గద్దె రామ్మోహన్ రావు ఈసారి హ్యాట్రిక్ సాధిస్తాడా, విజయం సాధిస్తాడా? 3సారి నెగ్గి చూద్దాం. అందులో కూటమి అభ్యర్థి అయినా వాస్తవంగా 4వసారి పోటీ చేస్తున్నట్లు లెక్క, 3 సార్లు కాదు. ఎందుకంటే గతంలో 2009లో పోటీ చేసినా కానీ పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2014లో నెగ్గాడు, తర్వాత 2019లో నెగ్గాడు అనమాట. అలాగే గద్దె రామ్మోహన్ రావు గారికి గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రత్యర్థిగా పోటీ చేసిన బొప్పన భవకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఈ గద్దె రామ్మోహన్ రావు గారి గెలుపుకి కృషి చేస్తున్నాడు. అదొకటి దీనికి ప్లస్ అండి నిజంగా. ఎలా అంటే ఆల్రెడీ తన ప్రత్యర్థి అయినటువంటి బొప్పన భవకుమార్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి తన నెగ్గించడానికి సర్వశక్తులా శ్రమిస్తున్నాడని చెప్పుకోవచ్చు నిజంగాను. కాబట్టి అతని సపోర్ట్ తోటి ఇతనికి ఇంకాస్త అండ అయితే పెరిగింది, లేదా గ్రాఫ్ అయితే పెరిగింది అనేది కనుక సర్వేలు కూడా చెప్తున్నాయి. అదేండి. తర్వాత 1994లో గద్దె రామ్మోహన్ రావు ఫస్ట్ గన్నవరం నుంచి పోటీ చేశాడు. ఈయన గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి అప్పుడు టీడీపీలోకి వచ్చాడు. గెలిచిన తర్వాత టీడీపీలోకి వచ్చాడు. తర్వాత 1999లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. అలాగే 2004లో కంకిపాడు నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత 2009లో గద్దె రామ్మోహన్ రావుతో పాటు దేవినేని నెహ్రూ పోటీ పడ్డారు. ఇద్దరు హేమాహేమీగా నువ్వా నేనా అన్నట్టు 2009లో ఎన్నికలు జరిగినాయి. ఇద్దరు దెబ్బగా పోటీలో ఉంటే అసలు ఏమీ సడీ సప్పుడు లేకుండా ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినటువంటి యలమంచిలి నాగేశ్వరరావు గారు తనయుడు ఎవరైతే ఉన్నారో యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ తరపున అనూహ్యంగా గెలిచాడండి. ఇక్కడ అసలు అనుకోలా ప్రజారాజ్యం పార్టీ తరపున ఇక్కడ గెలుస్తారని ఎవరో ఊహించలా. కానీ
అసలు ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా ఈయన పోటీలో నిలబడి గెలవడం అనేది చాలా రికార్డ్ బ్రేక్ జరిగింది అక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూటమి ఉందో కూటమి అభ్యర్థిగా నిలబడ్డాడు కదా. కాబట్టి ఈసారి ప్రజారాజ్యం కానీ అలాగే జనసేన కానీ ఇక్కడి నుంచి ఈయనకి కలిసి వస్తుంది అంటే కనుక ఈయనకి మైనస్ ఏంటంటే కనుక ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేసిన 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన బత్తిన రాము అన్నాడో ఆయన ఈసారి ఏం చేశాడంటే కనుక వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వైసీపీలో చేరిపోయాడు. జనసేన నుంచి రిజైన్ చేసి ఈ బత్తిన రాము వైసీపీలో చేరడం ద్వారా ఇప్పుడు దేవినేని అవినాష్కి ఎక్కువ ఏంటంటే లబ్ధి చేకూరుతుంది. అలాగే గద్దె రామ్మోహన్ రావు గారికి ఇది మైనస్ అని చెప్పాలి. ఎందుకని జనసేనకి ఇంతకు ముందు అంటే 2019 ఎన్నికల్లో జనసేనకి ఇక్కడి నుంచి వచ్చిన ఓట్లు ఇంచుమించుగా 30,000 పైచీలకే. కాబట్టి 30,000 పైచీలకు ఓట్లతో పాటు బత్తిన రాము కూడా అటువైపు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈసారి ప్లస్ అవుతుంది. జనసేన అభ్యర్థి పక్కెళ్ళాడు కాబట్టి అతనితో పాటు జన సైనికులు కూడా విడిపోతారు. కాబట్టి అంటే కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు దేవినేని అవినాష్ని సపోర్ట్ చేస్తారు. కాబట్టి అతను కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అతను మైనస్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే కనుక వెళ్ళిపోయింది బత్తిన రాము మాత్రమే. జన సైనికులు అందరూ వెళ్ళలేదు అక్కడి నుంచి వాస్తవాల్లోకి వెళ్తే కనుక మూలాల్లోకి వెళ్తే. ఎందుకంటే జన సైనికులు చాలామంది అలా ఉండిపోయారు జనసేనలో. అలాగే కాపు సామాజిక వర్గం బత్తిన రాము కూడా వెళ్ళిపోతుందని అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే ఒక వ్యక్తి కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే వైసీపీలో చేరిపోయాడు కాబట్టి వీళ్ళంతా వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈసారి దేవినేని అవినాష్కి ప్లస్ అవుతుంది అనుకోవడం కూడా పొరపాటే నన్ను అడిగితే కనుక. కాబట్టి బత్తిన రాము వెళ్ళిపోవచ్చు వైసీపీలోకి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బత్తిన రాము ఉన్నారో అతను వెళ్ళిపోయినా సరే ఎవరైతే జన సైనికులు కానీ లేదా కాపు సామాజిక వర్గం వాటిలో ఉన్నాయి కానీ వాళ్ళంతా కూడా ఈసారి కూటమికి సపోర్ట్ చేస్తారు అనేది నా బలమైన అభిప్రాయం. కాబట్టి అలా సపోర్ట్ చేస్తే ఈసారి గద్దె రామ్మోహన్ రావు 100% హ్యాట్రిక్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనసేన ఎవరైతే బత్తిన రాము వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఇక్కడి నుంచి అయితే కనుక ఏది మైనస్ కాదు అని నా అభిప్రాయం. సర్వేలు వేరేలాగా చెప్పినా ఇది మాత్రం నా అభిప్రాయం. తర్వాత మాజీ మంత్రి ఎవరైతే దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ఉన్నారో ఈయన గురించి ఒకసారి చూస్తే కనుక 2014లో విజయవాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడండి ఆయన నిజంగా. కాబట్టి 2019లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తాడు. 2 సార్లు ఓడిపోయిన ఈయన 3వ సారి కూడా ఓడిపోతాడా అనేది అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నాడు మాట. 2 సార్లు కూడా ఓడిపోయాడు కాబట్టి 3వ సారి ఏమైనా సింపతితోటి తను గెలుస్తాడా ఎవరు దేవినేని అవినాష్. కాబట్టి ఆ సింపతి ఏమైనా పలవుతాడా వైసీపీలో, ఈసారి గెలిచే అవకాశం ఏమైనా ఉందా అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. సింపతితో పాటు జనసేనలో పోటీ చేసి బయటికి వచ్చేసినట్టు వైసీపీలోకి వచ్చేసినటువంటి ఎవరైతే బత్తిన రాము ఉన్నారో అతని సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈసారి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అయితే మాట్లాడుకున్నారు. ఏది ఏమైతేనండి ఇద్దరు పోటాపోటీ మాత్రం ఇతననే కాదు ఇప్పుడనే కాదు గతంలో కూడా అక్కడ ఎవరో పోటీ చేసినా సరే పోటీ మాత్రం హోరాహోరీగా మాత్రం ఉంటుందండి. 100% పోటీ మాత్రం హోరాహోరీగా మాత్రం ఉంటుంది. అంత సునాయాసంగా ఎవరికి విజయం రాదనమాట. అదేండి ఇక్కడ ఏంటంటే విజయవాడ తూర్పు నుంచి ఎన్నికల స్టేటస్ ఇది గ్రౌండ్ రిపోర్ట్. కాబట్టి నేను చెప్తున్నాను కాదు, మీ అభిప్రాయం ఏంటి అసలు? కాబట్టి ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఎవరు గెలుస్తారనేది ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మర్చిపోవద్దు, మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయం సదా నేను గౌరవిస్తాను. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.